వరకు కూడా ఎక్కడ ఫేజ్ 1 ఫేజ్ 2 లేదు. ఎక్కడ ఈ పోలవరం ప్రాజెక్టుకి వీళ్ళు గ్రహణం పెట్టించారని అంటే ఏదైతే మరి వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఏదైతే 10/1/2022 అధ్యక్ష నేను వాళ్ళు ఏదైతే హైట్ చెప్పారో, ఎందుకంటే ఈ రోజు నేను సభ్యులకే కాదు సమాధానం చెప్పేది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి సభ ద్వారా చెప్తున్నాను అధ్యక్ష. ఇందులో నేను ఏదైనా పొరపాటు మాట్లాడినా ఈ డాక్యుమెంట్ ఏదైనా మీ మాదిరిగా ఏదైనా ఫేక్ డాక్యుమెంట్ అయితే నా మీద ఏ విధమైన చర్యలైనా మీరు తీసుకోవద్దు అధ్యక్ష. ఏదైతే చాలా చాలా క్లియర్ గా సార్ ఇది వాళ్ళ గవర్నమెంట్ లో జరిగిన అధ్యక్ష, మీ గవర్నమెంట్ లో ఉన్నటువంటి సంతకాల అధ్యక్ష, ఇందులో మీ సీఈలు అందరూ ఏదైతే 10/1/22 అధ్యక్ష, ఏదైతే స్పెషల్ చీఫ్ సెక్రటరీ అధ్యక్ష ఆదిత్యనాథ్ ఈవేళ మా దగ్గర లేదు సార్. ఆ గవర్నమెంట్ లో 10/1/2022లో చాలా క్లియర్ గా ఆయన లెటర్ పెట్టాడు అధ్యక్ష. పార్షియల్ రిజర్వాయర్ ఫిల్లింగ్ అప్ టు 41.15 meters have not been worked out in the DPR. The funds required to complete the balance works of Polavaram irrigation project up to plus 41.15 meters are given below. 10,911 crores కిమ్మని చెప్పి అధ్యక్ష. అంటే ఒరిజినల్ డిపిఆర్ లో లేకపోయినప్పటికీ మాకు ప్లస్ 41.15 meters కి మాకు ఇదిగో ఈ అమౌంట్ ఇమ్మని చెప్పేసి వాళ్ళ సెక్రటరీ మరి ఏదైతే 10/1/2022లో ఇచ్చినటువంటి లెటర్ అధ్యక్ష. దాన్ని కంటిన్యూ చేసుకుంటూ 4/5/23 ప్రిన్సిపల్ సెక్రటరీ ఆ రోజు శశిభూషణ్ గారు ఉన్నారు అధ్యక్ష. 4/5/23 అని పీపీఏ సిఇఓ కూడా లెటర్ రాశాడు అధ్యక్ష. ఫేజ్ 1 41.15కి పర్మిషన్ వెంటనే ఇప్పించండి, డిలే అవుతుందని ఆయన చెప్పింది అధ్యక్ష. దాని తర్వాత ఏదైతే 25/23/23 అధ్యక్ష. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళు పదే పదే అబద్ధాలను అసత్యాల్ని ప్రజల్లో చెప్పాలనే ప్రయత్నం వాళ్ళ పత్రిక ద్వారా ఇవాళ సభ్యులు చెప్తూ ఉన్నారు అధ్యక్ష. ఏదైతే 23/5/23 అధ్యక్ష, ఏదైతే సిఈ సుధాకర్ బాబు అధ్యక్ష, ఈవేళ మరి ఎవరైతే వాళ్ళ పార్టీ కూడా గమనించుకోవాలి, సిఈ సుధాకర్ బాబు ప్రిన్సిపల్ సెక్రటరీ లెటర్ రాశాడు అధ్యక్ష. ఏదైతే ఫేజ్ 1 సంబంధించి 41.15కి స్కవర్ ట్రీట్మెంట్ R&R ల్యాండ్ ఈక్వేషన్ ఇవన్నీ పెరిగాయి కాబట్టి 16,870 కోట్లకి ఇవ్వమని అడిగింది వాళ్ళ అధ్యక్ష. దాని తర్వాత ఏదైతే చాలా క్లియర్ గా వాళ్ళు 5/6/2023 అధ్యక్ష. మళ్ళీ అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ పీపీఎస్ సిఇఓకి లెటర్ రాశాడు అధ్యక్ష. మళ్ళీ ప్లస్ 41.15కి రివైజ్ ఎస్టిమేషన్ 17,144 కోట్లకి ఇమ్మని అధ్యక్షుడే వినాలి అధ్యక్ష. సభ్యులందరూ మీరు అడిగినటువంటి ప్రశ్నకే నేను ఎక్కడా కూడా డీవియేషన్ అవట్లా, గత మీ ప్రభుత్వం మాదిరిగా అన్పార్లమెంటరీ ఓడట్లా, బూతులు మాట్లాడట్లా. మీరు ఏదైతే క్వశ్చన్ చెప్పారో దానికే నేను ఆన్సర్ చెప్తాను. ఇదిగో 6/7/2023 అధ్యక్ష మీ గవర్నమెంట్ అధ్యక్ష సిఈ సుధాకర్ బాబు అధ్యక్ష పీపీఏ మెంబర్ సెక్రటరీకి రాసేట ఈయన కూడా ఏదైతే ఎస్టాబ్లిషన్ కాస్ట్ అబ్జర్వేషన్ రిప్లై ఇస్తే 23,000 కోట్లకి ఇమ్మని చెప్పి ప్లస్ 41.15 meters వచ్చాడు అధ్యక్ష. కంగారు పడకండి అధ్యక్ష, మొత్తం అన్ని మీరు అడిగిన దానికి అన్నింటికి క్లియర్ గా చెప్తాను. అన్ని డాక్యుమెంట్స్ తోటి సహా ఉన్నాయి అధ్యక్ష. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఏదైతే మీ గవర్నమెంట్ లో మీరు చేసినటువంటి తప్పిదాలు అంటే ఎందుకు నేను ఈ మాట ఎందుకు చెప్పవలసి వస్తుందంటే మీరు చేసినటువంటి తప్పిదాల వల్ల ఈవేళ మీకు జరిగిన నష్టం, ఈవేళ ఏదైతే ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోవడం మానేసి ఇంకా అదే అబద్ధాలు అసత్యాలు చెప్తే ఎట్లాగ అధ్యక్ష. ఇదిగో 2/8/23 అధ్యక్ష సిఈ సుధాకర్ బాబు ఆ రోజు సిడబ్ల్యూసి చీఫ్ ఇంజనీర్ కి లెటర్ రాశారు అధ్యక్ష. ఏది ప్లస్ 41.15 meters కి 37,059 కోట్ల అధ్యక్ష. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే అధ్యక్ష ఏదైతే చాలా క్లియర్ గా 2020 వరకు కూడా ఏదైతే ఫేజ్ 1 అని ఫేజ్ 2 అని లేదనేది అధ్యక్ష డాక్యుమెంట్స్ క్లియర్ గా చెప్తూ ఉన్నాయి అధ్యక్ష. 2020 నుంచే ఫేజ్ 1 ఫేజ్ 2 అనేది 41.15 meters అనేది గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే ఆ ప్రపోజల్ అనేది జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్లాడు కేంద్ర ప్రభుత్వానికి అనేది ఈ డాక్యుమెంట్స్ అన్ని అధ్యక్ష. ఇందులో ఏదైనా ఉంటే మేము సభ్యులకి మీ ద్వారా కూడా పంపిస్తాను అధ్యక్ష, చెక్ చేసుకోండి అధ్యక్ష. రెండవది అధ్యక్ష, అంటే ఇది ఇంపార్టెంట్ అధ్యక్ష, బిజినెస్ గవర్నమెంట్ బిజినెస్ అంటే అంటే వాళ్ళు ఇటువంటి అబద్ధాలు ఇది ఇంపార్టెంట్ అధ్యక్ష. ఎందుకంటే నేనేమి గత ప్రభుత్వం మాదిరిగా 0.5% 1% బుల్లెట్ ఎప్పుడు దిగింది ఇలాంటి మాటలు నేనేం మాట్లాడతలేదు అధ్యక్ష. పోలవరం అంటే నాకేంటో తెలియదు, ఇంకెవరికైతే తెలియదు ఆ మాటలు మాట్లాడతలేదు అధ్యక్ష. నేను మాట్లాడేది వాళ్ళు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్తున్నాను అధ్యక్ష. ఇప్పుడే గౌరవ సభ్యులు ఎవరు చెప్పారు అధ్యక్ష. వినండి సార్ ఓపిక్గా ప్లీజ్ వినమనండి. నేను మళ్ళీ మీరు మాట్లాడిన కలితే నేను ఇస్తాను. ఇప్పుడు గౌరవ సభ్యులు త్రిమూర్తులు గారు అడిగారు అధ్యక్ష. రెండోది ఓకే దానికైనా క్లియర్ చేశా. ఏది 41 point అనేది మీ గవర్నమెంట్ లోనే ప్రారంభమైందని అది చెప్ప క్లియర్ చేశా. రెండోది ఇంకో క్వశ్చన్ అడిగారు. నేను చెప్తున్నాను కంగారు పడక.
రెండవ క్వశ్చన్ అడిగారు, ఏది గత కేబినెట్ లో ఏదైతే 12,157 కోట్లు ఏదైతే శాంక్షన్ చేశారో మరి దానితోటి అక్కడ మరి ఫస్ట్ ఫేజ్ ఏదైతే 41.1.5కి కన్ఫర్మ్ చేశారని వాళ్ళు చెప్తున్నారు అధ్యక్ష. ఏదైతే చాలా క్లియర్గా కేబినెట్ లో వచ్చిన దానికి ముందు అంటే ఏదైతే కేబినెట్ రావడానికి ముందు మరి ఏదైతే ఈ యొక్క పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ బోర్డు అధ్యక్ష అంటే ఇది కూడా వాళ్ళ గవర్నమెంట్ లోనే వచ్చినటువంటిది అధ్యక్ష. ఇది వాళ్ళ గవర్నమెంట్ లోనే ఒకవేళ త్రిమూర్తులు గారు ఒకసారి కావాలంటే ఒకసారి వెరిఫై చేసుకోండి రికార్డ్స్ అన్ని కూడా. అంతేగాని రికార్డ్స్ చూసుకోకుండా మనకి ఏదో తెలిసింది ఆ పత్రికలో వచ్చింది మనం మాట్లాడి చదివితే కాదు అధ్యక్ష. ఇప్పుడు కేబినెట్ లో జరిగింది చెప్తున్నారు అధ్యక్ష. కేబినెట్ కి ముందు వాళ్ళ గవర్నమెంట్ లోనే 29 ఫిబ్రవరి 24 అధ్యక్ష 2024 ఫిబ్రవరి 29లో పిఐబి మీటింగ్ జరిగింది అధ్యక్ష. పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ బోర్డు మీటింగ్ కాదు అంటే కేబినెట్ లో తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో దీంట్లో పొందుపరుస్తారు అధ్యక్ష. దాంట్లో చాలా క్లియర్ గా అంటే వాళ్ళ గవర్నమెంట్ టైంలోనే ఎక్కడ కూడా మళ్ళీ ఈ అమౌంట్ ఫస్ట్ ఫేజ్ అని ఎక్కడ కూడా నోట్ చేయలేదు అధ్యక్ష. చాలా క్లియర్ గా పిఐబి రికమెండెడ్ revised cost for completion of the Polavaram irrigation project for water storage up to plus 41.15 meters minimum draw level by the RCC. అంటే చాలా క్లియర్ గా అంటే నేను వాస్తవం చెప్తుంటే ఎంతలేదంటే అధ్యక్ష వినండి. మీరు చాలా సార్లు చెప్పారు అట్లా అదే విషయాన్ని అంటే వాళ్ళు చాలా నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష. చాలా క్లియర్ గా వాళ్ళ గవర్నమెంట్ లోనే కేబినెట్ ఆమోదానికి ఏదైతే వాళ్ళు చెప్పినటువంటి పేపర్ ఏదైతే ఉందో వాళ్ళ గవర్నమెంట్ లో తయారైన అధ్యక్ష. కానీ ఈ రోజు మేము మాత్రం గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా గత ప్రభుత్వం